వాళ్ళు కూర్చొని హ్యాపీగా ఉంటున్నారు బీసీ నిలబడితే On behalf of Department of Oil and Committee for School Health Program, to honor the officer with bouquet. Dr. P. Nagaraju garu, District Oil Special Officer, come out to the dais and occupy his place. Dr. Vidyanathan garu, come out to the dais and occupy his place. Now, as the program is coming, now I request the school children to start the program by prayer. Parents, అందరూ silent గా ఉండాలి. బాబు బాబు సార్ సార్ మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు, సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సో ఈ రోజు జరుపుకునే ఒక టీంలో 8 మంది కలిసి వాళ్ళు రిహార్సల్స్ మాదిరిగా చాలా 1.5 మంత్లు చేయడం జరుగుతోంది. అది 1.5 మంత్ తర్వాత ఈరోజు తొలి రూపులు దిద్దుకొని ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ అనగా ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి వైద్యం. సో ఈ వైద్యం విధానంలో రాష్ట్రం లిబర్టీ గురించి వాళ్ళకు వచ్చే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మరియు హైజీనిక్ ఉండడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి, మరియు సమస్యలు ఉంటే ఈ ఆయుష్ వైద్యం అటువంటి ఆయుర్వేద వైద్యం మందులు కానీ, హోమియో మందులు కానీ, యునాని మందులు కానీ కూడా కొన్ని మెడిసిన్స్ నోటిఫై చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ఆయుష్ లొకేషన్ సార్ నారా సార్ తల తల నా బ్యాగ్ పంపాను కొద్దిగా ఓకే సార్.
కొద్దిగా కిందికి అన్నాను అంత మరియు పిల్లలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బడి ఆయుష్ ప్రోగ్రామ్ ఈ రోజు నుండి 45 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. బాబు ఆల్టర్నేటివ్ మెడిసిన్, అలోపతికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటూ మెయిన్లీ యునాని, హోమియోపతి విత్ ఆయుర్వేద, తర్వాత యోగా, వీటన్నిటిని మనం పాటిస్తూ ఉంటాం. అలోపతి కన్నా ముందు మనకి ఎక్కువ హిస్టరీ ఉన్న methods today. They are all few thousands of years old. Allopathy is only a derivative of it. Homeopathy gaani, Ayurveda gaani, yoga gaani, it is total system cleansing. It focuses on total body and total system. మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఉండవని దీంట్లో ఖచ్చితంగా నమ్ముతాం మనం. కొంచెం దీర్ఘకాలం though it takes time, but it gives resonantly and it gives a clean solution and it cleanses the total system. Whether yoga or Ayurvedic or homeopathy, వాటిని పాటించడం వల్ల మనకి తప్పకుండా నివారణ అనేది ఉంటున్నది నమ్మదగినది. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాం. దీన్ని కొన్ని వీటిలో ఈ డాక్టర్స్ ఈరోజు వచ్చారు. మెయిన్గా ఇక్కడ రావడానికి ఉద్దేశం అడాలసెంట్ ఏజ్, దట్ ఈస్ 12 to 16. That is the age of confusion, especially girls will be undergoing a fit of growth. During that fit of growth, whatever changes that comes in the body leads to confusion in them. This confusion also results in some kinds of ailments which can be addressed only through kind of counseling that can be given by doctors. So allopathy has got its own side effects. So today the doctors will come here. I hope that they will give solutions to that. బడికి ఆయుష్ అనే ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. మొత్తంగా 45 రోజుల పాటు స్కూల్స్ అన్నింటిలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న మెడికల్ టీమ్ మీన్స్ యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి, యోగా సంబంధించిన టీచర్స్, మెడికల్ ఆఫీసర్స్ ఎవరున్నారు, డాక్టర్స్ దే విల్ విజిట్ ఆల్ స్కూల్స్ విజిట్ చేసి మెయిన్లీ గర్ల్స్ స్కూల్స్, దే విల్ విజిట్ మెయిన్లీ girls schools and then adolescent related issues పైన అడ్రస్ చేస్తూ వాళ్ళు కౌన్సిల్ చేస్తూ కావాల్సిన మెడిసిన్స్, యునాని, ఆయుర్వేదిక్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇస్తూ అన్ని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. టోటల్ స్కూల్స్ టోటల్ 3000 and odd schools ఉన్నాయి. మెయిన్లీ గర్ల్స్ స్కూల్స్ని కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుదర్శన్ రెడ్డి గారి ద్వారా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ బడి ఫ్యాషన్ అనే ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్ల్స్ స్కూల్స్లో చైల్డ్ నుంచి ఉమెన్కు మారే దశలో వాళ్ళకు వచ్చే సహజమైనటువంటి మార్పుల గురించి వాళ్ళకు వివరంగా చెబుతూ, తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యూబర్టీ గురించి, తర్వాత మెన్సెస్ గురించి, మెన్సురల్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వాటి మీద మేము ఫోకస్ చేసి వాళ్లకు వైద్యపరంగా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే హైజీనిక్ గురించి కానీ ఇంకేదైనా గురించి కానీ వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకు మేము ముఖ్యంగా ఈ బడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ముఖ్యంగా ఈ బడి ప్రోగ్రాంలో మొత్తము 4 టీమ్స్ డాక్టర్స్ పనిచేస్తారు. ఒక్కొక్క టీంలో 2 లేడీ డాక్టరు, 2 మేల్ డాక్టర్స్, 2 కాంపౌండర్, 2 ఎస్ఎన్ఓలు ఉంటారు. వీళ్ళ ద్వారా ఒక 45 minutes ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ కొరకు 1.5 నెల నుంచి మా డాక్టర్లు అందరూ కూడా ఈ ట్రయల్గా చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ మన డాక్టర్స్ కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి స్కూళ్ళల్లో, గర్ల్స్ స్కూళ్ళలో వెళ్ళి వాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి వచ్చే సహజమైన మార్పులు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ముందు భవిష్యత్తు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే అలోపతి వైద్యమే కాకుండా ఆయుష్ వైద్యం కూడా ఉంది. ఆయుష్ వైద్య విధానం ఆయుర్వేద, యోగా,
యునాని హోమియోపతి మందులు కూడా మేము స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఆ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను డాక్టర్ వెంకటయ్య, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కర్నూలు. మెడికల్ ఆయుష్ అనే కార్యక్రమం మా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి వాళ్ళకు ప్యూబర్టీ దశకు వచ్చే అమ్మాయిలకి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేసుకోవాలా అనే దాని గురించి చెప్తాం. తర్వాత ఈ ప్రోగ్రామ్ వచ్చే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టేట్ లెవెల్లోనే కర్నూలులో ఫస్ట్గా ప్రప్రథమంగా స్టార్ట్ అయింది. తర్వాత మా డాక్టర్స్ అందరూ కలిసి ప్రతి ఒక్క స్కూల్ కవరేజ్ చేస్తున్నారు. దాదాపు 256 స్కూల్స్ కవర్ చేస్తున్నారు మన స్టేట్లో మొత్తం, కర్నూలు అంతా కలిపి. సో ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏమంటే ఈ పిల్లలకు వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా మమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్పి మేము మా అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. సో ఈ ఆయుర్వేద కానీ, యునాని కానీ, హోమియోపతి కానీ, ఈ నేచురోపతి ఇవన్నీ కూడా మందులు ఉంటాయి కదా, ఈ మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% సేఫ్ అన్నమాట. సో ఇటువంటి మందులు వాడినందువల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ నుంచి రిజాల్వ్ కావడమే కాకుండా ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. నేను డాక్టర్ నాగరాజు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆయుర్వేదిక హాస్పిటల్. ఈ వీడియో